హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హరిత ప్రతాప్. దొండకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి 3 ఆనియన్స్, 3 మిర్చిని కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ధనియా జీరా పొడి, 1 స్పూన్ గరం మసాలా, చిటికెడు మెంతు పొడి, 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా ముద్దలో చిటికెడు మెంతు పొడి వేసుకొని కలుపుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బావుంటుందండి. ఇప్పుడు హాఫ్ కేజీ దొండకాయలని క్లీన్ చేసుకొని 2 సైడ్స్ కట్ చేసుకొని గుత్తి వంకాయలాగా 4 పార్ట్స్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 7-8 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఎక్కువ ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు కొంచెం ఆయిల్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న దొండకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ వేసి మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని అదే ఆయిల్‌లో ముందుగా కలుపుకున్న మసాలా పేస్ట్‌ని వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న దొండకాయలను వేసి బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్‌ని వేసి కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాలు ఉడికించాలి. మసాలా దగ్గరకు ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా దొండకాయ మసాలా కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.